వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం 2024లోకి ఎంటర్ అవుతున్నాం. సో 2024లో మనం ఏమేం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి, ఒక 5 కోడింగ్ ప్రాజెక్ట్స్. నేను ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఒక 5 డిస్కస్ చేయబోతున్నాను. ఇవి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఇవి కూడా మీరు చేయొచ్చు వీటిపైన. కానీ ఒక పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక పోర్ట్ఫోలియో ఎవరిది వాళ్ళకు ఉంటే మీకు సంబంధించిన ప్రాజెక్ట్ అది బాగుంటుంది. అదైతే సో 5 ప్రాజెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీరు ఆల్రెడీ కోడింగ్ స్టార్ట్ చేసి ఉన్నా, ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేయబోతున్నా, 2024లో ఈ 5 ప్రాజెక్ట్స్ అయితే మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఒకసారి మీరు ఈ 5 ప్రాజెక్ట్స్పై ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ నేమ్స్ అయితే మీకు నేమ్స్ ప్లస్ కొన్ని దానిలో డిస్క్రిప్షన్ గురించి కూడా చెప్తాను. సో మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఇదైతే మ్యాక్సిమం అందరూ క్రియేట్ చేసుకుని చూడండి. ఎందుకంటే ఎవరిది వాళ్ళకు పోర్ట్ఫోలియో ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది. మీ ప్రాజెక్ట్స్, మీ స్కిల్స్ గురించి చెప్పడానికి, రెజ్యూమేలో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఏదో ఇంట్రెస్ట్ లేని ప్రాజెక్ట్ కాదు, మీ గురించి మీరు చేస్తున్నారంటే ప్రాజెక్టు మీ పోర్ట్ఫోలియో కాబట్టి, మీకు సంబంధించి కాబట్టి మీరు చాలా ఇంట్రెస్ట్ తోటి చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ని. సో మీరు ఎందుకంటే మీ గురించి మీరు షోకేజ్ చేస్తున్నారు అక్కడ, మీ గురించి కాబట్టి. సో మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే మంచిగా వస్తుంది, మీకు ఇంట్రెస్ట్తో చేస్తారు ఈ ప్రాజెక్ట్. నేను చెప్తున్నాను, ఒకసారి మీరు స్టార్ట్ చేయండి ఈ ప్రాజెక్ట్ చేయడం. మీ గురించి మీరు మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్. యువర్ పోర్ట్ఫోలియో విల్ అలో యూ టు షోకేజ్ యువర్ ప్రాజెక్ట్స్ చూపించచ్చు, స్కిల్స్ చూపించచ్చు, అండ్ ఈవెన్ యువర్ రెజ్యూమే. యువర్ పోర్ట్ఫోలియో కుడ్ ఇంక్లూడ్ ద ప్రాజెక్ట్స్ లిస్టెడ్ బిలో యాజ్ వెల్. యూ విల్ లర్న్ ఏమేమి నేర్చుకోవచ్చు అందులో. యూ విల్ లర్న్ వెబ్ డిజైన్, రియాక్ట్ అనే కాదు, ఏ ప్రిఫర్డ్ ఫ్రేమ్వర్క్ మీకు ఇష్టం అయితే, అండ్ CSS. సో మీకు ఇది నేను చెప్తున్నాను, సజెషన్ కాదు, సజెషన్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని మీద వర్క్ చేయండి. నెక్స్ట్, టు డూ లిస్ట్ అప్లికేషన్. సో యూ విల్ లర్న్ టు అండర్స్టాండ్ CRUD ఆపరేషన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. ఇవి చేస్తే మనకు CRUD ఆపరేషన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ గురించి తెలుసుకోవచ్చు. ప్లస్ దిస్ ప్రాజెక్ట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ హౌ టు మ్యానిపులేట్ డాటాని ఎలా మ్యానిపులేట్ చేయాలో ఇది నేర్పిస్తుంది. అండర్స్టాండింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కూడా అండర్స్టాండ్ అవుతుంది. వైల్ ఆల్సో బిల్డింగ్ సంథింగ్ దట్ కెన్ కీప్ యూ ప్రొడక్టివ్ అండ్ ఆర్గనైజ్డ్. సో ఇది మనం ఇది చేసినప్పుడు ఒక ప్రొడక్టివ్ ఫీలింగ్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇది చేయడానికి ట్రై చేయండి. తర్వాత వెదర్ యాప్. సో ఈ వెదర్ యాప్ ఏంటి, మనం దీనిపైన కూడా మనం వర్క్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో యూ విల్ లర్న్ హౌ టు ఇంటిగ్రేట్ ఏ వెబ్ పేజ్ విత్ వెదర్ API టు డిస్ప్లే ఫోర్కాస్ట్. సో ఇది మనము వెబ్ పేజ్ని వెదర్ APIని ఇంటిగ్రేట్ చేసి మనం ఫోర్కాస్ట్ని డిస్ప్లే చేయడం. ఓకే, మన వెదర్ ఫోర్కాస్ట్ మనం డైలీ ఎవ్రీడే మనం వెదర్ ఫోర్కాస్ట్ చూస్తూనే ఉంటాం, గూగుల్లో కానీ ఎక్కడైనా ఈరోజు వెదర్ ఎలా ఉండబోతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ప్లస్ మీకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది. సో దీనిపైన వర్క్ చేయండి. నాట్ ఓన్లీ యూ విల్ లర్న్ హౌ వెబ్ డిజైన్, ఓన్లీ వెబ్ డిజైనే కాకుండా, బట్ యూ విల్ ఆల్సో లర్న్ హౌ టు బిల్డ్ అండ్ మేనేజ్ APIs. మనం ఎలా APIsని ఎలా బిల్డ్ చేయాలి, మేనేజ్ ఎలా APIsని చేయాలి కూడా తెలుస్తుంది. నేను ఆల్రెడీ APIs గురించి ఒక వీడియో చేశాను. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అది కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు చూడండి, ఆ APIs వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా APIs అంటే అర్థం కాని వాళ్ళకు అక్కడ ఒక సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. సో దిస్ ఈజ్ ఎ క్రూషల్ స్టెప్పింగ్ స్టోన్ ఇన్ లర్నింగ్ యాజ్ APIs విల్ హెల్ప్ యూ టు డెవలప్ ఇంటూ ఏ ఫుల్ స్టాక్ ఇంజనీర్. సో ఇదేం చేస్తుందంటే మనకు ఈ APIsలో మనం లర్నింగ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మంచిగా ఒక ఫుల్ స్టాక్ ఇంజనీర్ కావడానికి డెవలప్ చేస్తుంది APIs బిల్డ్ చేయడం నేర్చుకోవడం ద్వారా. నెక్స్ట్, బ్లాక్ ప్లాట్ఫామ్. సో యూ కెన్ డెవలప్ సింపుల్ బ్లాక్ విత్ యూజర్ అథెంటికేషన్. మనం ఏం డెవలప్ చేయొచ్చు అంటే సింపుల్ బ్లాక్ విత్ యూజర్. ఇది సెక్యూరిటీ నేర్పిస్తుంది దీంట్లో మనకు. ఎందుకంటే మనకి చాలాసార్లు చెప్పాను, సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకైనా, నాకైనా, ఎవరికైనా, కంపెనీకైనా, పర్సన్కైనా, ఎవరికైనా సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, మనం బ్లాక్ చేయొచ్చు. మనం ఒక సింపుల్ బ్లాక్ చేసి దాంట్లో అథెంటికేషన్ ఇవ్వాలి. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఉన్నాడో అతనికే అథెంటికేషన్ ఇవ్వడం. సో ఎవరైతే ఆథరైజ్ యూజర్కి అతనికే మనం రాయడానికి, చదవడానికి, ఏదైనా అప్డేట్ చేయడానికి బ్లాక్స్లో చేయడం. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది క్రూషల్. టుడేస్ వరల్డ్లో మనకు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే ఇక్కడ లూప్ హోల్స్ ఉంటున్నాయి, హ్యాకర్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. మీకు సెక్యూరిటీ ఎలా మనం హ్యాండిల్ చేస్తున్నాం అది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అథెంటికేషన్ అందరికి ఇవ్వడం కుదరదు. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో అతనికి ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ రాయడం కానీ, అప్డేట్ చేయడం కానీ వాళ్ళకే ఉండాలి. సో ఈ సెక్యూరిటీ పైన మనకు ప్రాజెక్ట్ అవుతుంది.
దాని సెక్యూరిటీ గురించి డీల్ చేసే ప్రాజెక్ట్. తర్వాత ఇది కొద్ది కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అండి, ఎందుకంటే ఈ కామర్స్ వెబ్సైట్ అనేది కొద్ది కాంప్లెక్స్ అనిపిస్తుంది. సో ఇది దీనిపైన కూడా ఫస్ట్ మీరు బేసిక్స్ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఇది ట్రై చేయండి. ద మోస్ట్ కాంప్లెక్స్ ఆఫ్ ఆల్ ద అదర్ ప్రాజెక్ట్స్ బట్ ద మోస్ట్ రివార్డింగ్ వన్స్ కంప్లీటెడ్. యూ విల్ అండర్స్టాండ్ హౌ టు ఇంప్లిమెంట్ ప్రొడక్ట్ లిస్టింగ్స్, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ప్రొడక్ట్ లిస్టింగ్ కానీ, కార్డ్ ఫంక్షనాలిటీ కానీ, అండ్ పేమెంట్స్ ఎలా చేయడం. ఇవి ఎందుకంటే మనం ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ చూస్తాం, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ చూస్తుంటే పేమెంట్స్ అవుతూ ఉంటాయి. తర్వాత బెస్ట్ టూల్స్ టు బిల్డ్ దిస్ వుడ్ బి రియాక్ట్ ఫర్ రెస్పాన్సివ్ ఫ్రంట్ ఎండ్. రియాక్ట్ యూజ్ చేస్తాం ఫ్రంట్ ఎండ్కి, నోట్ జేఎస్ ఆర్ డిజాంగో విచ్ ఎవర్ యూ ప్రిఫర్. మనం ఏదైనా లైక్ నోట్ జేఎస్ కానీ జాంగో కానీ ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్లో కూడా. సో జేడబ్ల్యూటీ ఫర్ అథెంటికేటింగ్ యూజర్స్, పేమెంట్ ఇంటిగ్రేషన్ విత్ స్ట్రిప్ అండ్ ఆర్ పేపాల్. సో ఇక్కడ మనం పేమెంట్ సంబంధించిన విషయాలు కూడా ఈ కామర్స్ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి ఈ కామర్స్ వెబ్సైట్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది చేయడం కూడా, ఎందుకంటే దాని లిస్ట్ ఉంటుంది, మనకు అన్నీ అనిపిస్తాయి. ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేసి అన్నీ అనిపిస్తాయి, కొన్ని కార్ట్లో యాడ్ చేస్తాం. సో కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది ఇది కొద్దిగా. సో ఈ కామర్స్ వెబ్సైట్ మీరు ఒక స్టార్టింగ్ కాకపోయినా కొద్ది ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత ఈ కామర్స్ వెబ్సైట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు 2024లో ఈ 5 వెబ్సైట్స్ అంటే ఈ 5 ప్రాజెక్ట్స్ గురించి అయితే ఐడియా ఉండాలి. ఈ 5 ప్రాజెక్ట్స్ చేయడానికి ప్రయత్నించండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్ ఈ కామర్స్ వెబ్సైట్వి మనం రెజ్యూమ్లు కూడా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే పక్కా చేసుకోండి. సో ఈ 5 ప్రాజెక్ట్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను 2024లో. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.